హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో ఈరోజు నేను కుకుట్పల్లిలో ఉన్న నార్త్ ఫేసింగ్లో 1150 స్క్వేర్ ఫీట్లో ఉన్న హౌస్ అయితే ఇంటీరియర్ వర్క్ అయితే చేశాము రీసెంట్గా. సో దాని గురించి అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఎలాంటి మెటీరియల్ వాడాము, హార్డ్వేర్ ఏం వాడాము, ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, లేదా మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, దాన్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. చూడండి, ఫస్ట్ మేము ఎంట్రన్స్ వచ్చేసి టైల్స్ అయితే ఇచ్చాము. చూడండి, గోల్డ్ అండ్ హ్యాష్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మేము చుట్టూ ఏదైతే మనకి ఎంట్రన్స్ డోర్ ఉండిద్ది కదా, ఆ డోర్ చుట్టూ అయితే మంచిగా ప్యానలింగ్ అయితే చేసాము. అంతేకాకుండా ఈ సైడ్ వచ్చేసి రైట్ సైడ్లో మనం ఒక షూ ర్యాక్ చేసాము, ఎల్ షేప్ షూ ర్యాక్ అనమాట. సో దాని మీద గ్రానైట్ కూడా వేసాము, అంటే ఓన్లీ ప్లై కాకుండా దాని మీద గ్రానైట్ అయితే వేసాము. సో ఇంకా ఎంట్రన్స్ డోర్ వచ్చేస్తే వాళ్ళు ఏదైతే బిల్లర్ ఇచ్చారో ఆ డోర్ అయితే అలాగే ఉంచాము. మేమైతే ఎలాంటి మోడిఫికేషన్ అయితే చేయలేదు. సో వాళ్ళ క్లయింట్ వచ్చేసి బిల్లర్ ఇచ్చిన డోరే యూజ్ చేసుకుంటాం అన్నట్లు చెప్పారు. సో ఇక్కడ వచ్చేసి మేము అసలు ఏ మెటీరియల్ వాడాము అంటే, మేము వచ్చేసి సెంచరీ ప్లై అయితే వాడాము. దాంతోపాటు హార్డ్వేర్ వచ్చేసి ప్రతిదీ ఎప్కో హార్డ్వేరే వాడామన్నమాట. మా దగ్గర క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ అయితే ఉండదు. క్వాలిటీ అయితే ఖచ్చితంగా చెప్పిన క్వాలిటీ అయితే మేము ఇస్తాము. సో మనం ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఎదురు వాల్ ఉండిద్ది కదా, సో ఆ వాల్కి అయితే మేము వాల్ పేపర్తో మంచిగా డిజైన్ అయితే చేసాము. సో ఇక క్లయింట్ ఏంటంటే లైట్ లైక్ వాళ్ళకి ఏంటంటే చాలా సింపుల్గా ఉండాలన్నమాట క్లయింట్స్కి. అందుకని మేమైతే హ్యాష్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వాల్కి అయితే వాల్ పేపర్ అయితే ఇచ్చాము. చూడండి ఎంత బాగుందంటే డిజైన్స్. ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ రూఫ్కి ఫాల్ సీలింగ్ అయితే చేయించలేదన్నమాట. సో నార్మల్గా మేము ఎక్కడైతే మనకు లైటింగ్ కావాలో అక్కడైతే మంచిగా అరేంజ్ చేసుకున్నాము. ఒకసారి టీవీ ఉంటుంది చూడండి, ఎంత బాగుందని సింపుల్గా ఇది వచ్చేసి హుడ్ కలర్ అండ్ కొంచెం వైట్ కలర్ కాంబినేషన్తో లామినేట్స్ అయితే తీసుకున్నాము. అలాగే టీవీకి ఏదైతే ఉందో దానికైతే గోల్డెన్ టీ పట్టీతో చిన్న డిజైన్ అయితే ఇచ్చాము లుకింగ్ కోసం. ఇక చూస్తున్నారా, విండోకి ప్యానలింగ్ చేసేసి బ్లైండ్స్ అయితే ఇచ్చేసాము ఇక్కడ. సో టీవీను డిజైన్ ఇది చాలా సింపుల్గా, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి పూర్తిగా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఈ బ్లైండ్ చూస్తున్నారా ఎంత బాగున్నాయంటే, లైక్ ఎలా అంటే మనకి వెలుతురు కావాలన్నప్పుడు వెలుతురు సైడ్ తిప్పుకోవచ్చు, లేకపోతే వెలుతురు క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ టైప్ ఆఫ్ బ్లైండ్స్ అయితే మేము తీసుకున్నాము. ఇటు చూస్తే ఇంకా ఒకసారి పార్టీషన్ దగ్గరికి వస్తే ఒకసారి చూసేయండి. ఇంకా పార్టీషన్ అయితే మేము ఇటు మన డైనింగ్ హాల్లోకి ఈ బెడ్రూమ్స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ టైప్లో అయితే మేము ఇక్కడ పార్టీషన్ చేసాము. సో కింద వచ్చేసి 2 డోర్ స్టోరేజ్ లాగా ఇచ్చేసి మిడిల్లో ఇలాగైతే మధ్యలో సిఎన్సీ కటింగ్ అయితే ఇచ్చాము. ఎలా అంటే ఒక సైడ్ 2 సిఎన్సీ కటింగ్స్, ఇంకో సైడ్ 3 అలా ఇచ్చాము. చూడడానికి లుకింగ్ అయితే చాలా బాగుంది. ఇక లైటింగ్ కూడా మొత్తం ఈ హౌస్తో A to Z మేమే చేసామన్నమాట. లైక్ లైటింగ్ కానీ, హుడ్ కానీ, గ్లాస్ కానీ, ప్రతిదీ వాల్ పేపర్ ప్రతిదీ మేమే అయితే డిజైన్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి, లైటింగ్ అయితే స్పాట్ లైట్స్ కానీ మన హ్యాంగింగ్ లైట్స్ అన్నీ మంచిగా డిజైన్ చేసాము. సో ఇది వచ్చేసి మన క్రాకరీ యూనిట్ అనమాట. సో పైన వచ్చేసి గ్లాస్ డోర్స్ పెట్టేసి స్పాట్ లైట్స్ ఇచ్చాము. అలాగే కింద ఇక్కడ ఖాళీ ఏదైతే ఉందో దాన్ని చార్కోల్ షీట్స్తో క్లోజ్ చేసామన్నమాట. చాలా బాగుంది ఆ చార్కోల్ షీట్ డిజైన్ అయిపోతే. సో కింద వచ్చేసి నార్మల్గా స్టోరేజ్ అయితే ఇచ్చేసాము. ఎలాంటి హడావిడి లేకుండా ప్లెయిన్ కలర్స్తో మేమైతే దాన్ని అయితే క్లోజ్ చేసాము. సో వాటి నుంచి వెళ్తుంటే మనకి ఇక్కడ పూజ అయితే ఉండిద్ది, పూజా రూమ్లోకి ఎంట్రన్స్ అనమాట. సో పూజా రూమ్ ఎంట్రన్స్ అవుతున్నప్పుడు ఈ ఏదైతే వాల్ ఉందో దాని మొత్తాన్ని అయితే హుడ్ కలర్తో ప్యానలింగ్ అయితే చేసాము. సో మనం టీవీకి పార్టీషన్కి ఏదైతే వాడామో అదే లామినేట్ షీట్ ఇక్కడైతే వాడాము. ఒకసారి డోర్స్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము. దాంతోపాటు హ్యాండిల్ చూసారా ఎంత బాగున్నాయి, ఆ పికాక్స్ డీసెంట్గా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ అవ్వంగానే కింద అయితే గ్రానైట్ బాక్స్ స్టోరేజ్ ఇచ్చేసి దాని మీద గ్రానైట్ స్టోన్ అయితే వేసేసాము. సో ఇక్కడ ఇచ్చిన స్టోరేజ్ నేను ఓపెన్ చేస్తున్నాగా, ఇది వచ్చేసి ప్రసాదం బ్లాంక్ అనమాట. ఏదైనా మనం ప్రసాదం పెట్టినప్పుడు అక్కడ కింద పెట్టుకోకుండా దాని మీద పెట్టుకోవచ్చు. సో కింద మొత్తం స్టోరేజ్ మనం ఏమన్నా పూజకి సంబంధించి ప్రతిదీ అక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పైన వచ్చేసి చిన్న చిన్న ర్యాక్స్ లాగా ఇచ్చాము. మనకి చిన్న చిన్న పటాలు ఉంటాయి కదా, సో అలాంటివి ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో లోపల వచ్చేసి మొత్తం స్టోన్స్ అయితే క్లయింట్ వాళ్ళు
చేయించుకున్నారు. మేము పైన ఖాళీగా ఉండకుండా చూడండి ఎంత బాగా డిజైన్ చేసామంటే మిడిల్లో వైట్ లామినేట్ షీట్ ఇచ్చేసి చుట్టూ అనేది బ్రౌన్ కలర్ లామినేట్ షీట్ అయితే ఇచ్చాము. ఓవరాల్గా పూజా రూమ్ డిజైన్ అయితే సూపర్గా వచ్చింది. క్లయింట్స్కు చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యారు. ఇటు పోతే దానికి ఆపోజిట్లో హ్యాండ్ వాష్ ఏరియా అయితే ఉంది. చూడండి ఈ హ్యాండ్ వాష్ ఏరియా ఒకటి, క్రాకరీ ఒకటి మేము సేమ్ కలర్స్తో సేమ్ కాంబినేషన్ అయితే చేసాము. అంటే డిఫరెన్స్ ఎక్కడ కనిపించకుండా నీట్గా ఉండడం కోసం. చూడండి కింద ఒక స్టోరేజ్ అయితే ఇచ్చాము స్లైడింగ్ స్టోర్స్తో. ఈ ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉంది దానికి చార్కోల్ షీట్ ఇచ్చేసి ఇక్కడ కార్నర్లో ఒక సెల్ఫ్ పెట్టి దానికైతే బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్ డోర్తో మేమైతే ఇచ్చేసాము. పైన మొత్తం స్టోరేజ్ ఇచ్చామన్నమాట. ఒకసారి చూసేయండి. అది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఆ కిచెన్లోకి ఎంటర్ అవుతుండగా ఈ రైట్ సైడ్ వాల్ అయితే మేము చార్కోల్ షీట్స్తో డిజైన్ అయితే చేసాము. మనం క్రాకరీ అండ్ వాష్ బేసిన్ దగ్గర ఏ చార్కోల్ షీట్ అయితే వాడాము అదే చార్కోల్ షీటు ఈ వాల్ డిజైన్కి అయితే మేము మంచిగా ప్లేస్ చేసాము. అంతేకాదు ఇక్కడ లైటింగ్ చూడండి ఎంత బాగుందంటే హ్యాంగింగ్ లైట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి ఈ మిడిల్లో ఏదైతే ఉందో అది మొత్తం టైల్స్ అయితే కిచెన్లో అంటించారు. సో పైన వచ్చేసి మేము వైట్ ప్యూర్ వైట్ కాదు కొంచెం లైట్ బ్రౌన్ వైట్ కాంబినేషన్లో అయితే పైన స్టోరేజ్ మొత్తం ఇచ్చాము. ఇక చూడండి మీకు ఎక్కడ హ్యాండిల్స్ అయితే కనిపించట్లేదు పైన. సో మేము మొత్తం పుష్ బటన్స్ అయితే యూజ్ చేసామన్నమాట, హ్యాండిల్ లెస్. సో మిడిల్ అయితే గ్లాస్ డోర్స్, బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో స్టోరేజ్ అయితే ఇచ్చాము. హెడ్ లెవెల్ స్టోరేజ్ మొత్తం సాఫ్ట్ క్లోజెస్ అనమాట. ఎక్కడ మనం జస్ట్ అలా డోర్ తీసేస్తే ఆటోమేటిక్గా అవే క్లోజ్ అయిపోతే మొత్తం హింజెస్ కానీ ప్రతిదీ సాఫ్ట్ క్లోజ్ వాడాము. ఎక్కడ ఎలాంటి మెటీరియల్ అయితే డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇక చూడండి ఇక్కడ చిమ్నీ పైన కూడా ఎక్కడ చిమ్నీ కనిపించకుండా లోపలిది మొత్తం డోర్స్తో అయితే క్లోజ్ చేసాము. చాలా అంటే చాలా నీట్గా ఉంది. చూడండి అవి కూడా పుష్ బటన్స్ పెట్టామన్నమాట. అలా పెట్టగానే లోపలికి అయితే వెళ్ళిపోతాయి. సో మనం అలా పుష్ చేయగానే బయటకు వచ్చేస్తే ఎలాంటి హ్యాండిల్ లెస్ అనమాట. సో దాని సైడ్ పక్కన కూడా మన గ్లాస్ డోర్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ ఆపోజిట్ కౌంటర్ వచ్చేసి ఒకసారి చూడండి మొత్తం పైన మొత్తం ఎల్ షేప్లో అయితే మేము ఎల్ షేప్గా చుట్టూ అయితే మొత్తం పైన ఇచ్చేసాము. కింద వచ్చేసి ఆపోజిట్లో మన హెడ్లో మన 3 feet హైట్ వరకు కింద నార్మల్ డోర్స్ పెట్టేసేసి ప్లైతో పైన వచ్చేసి గ్లాస్ డోర్స్ పెట్టాము. మొత్తం ప్లైతో అంత నీట్గా లుక్ అనిపించదు. సో ఇలా గ్లాస్ డోర్స్ 2 కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. దట్టు అసలు ఈ కిచెన్లో కలర్ కాంబినేషన్ లైట్ పింక్ అనమాట. అసలు ఎంత బాగుందంటే నేను చూసిన వాళ్ళు ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. అందులో దీనికి వాడిన హ్యాండిల్స్ కూడా మంచి లైక్ గోల్డ్ కలర్లో కంచు అంటాం కదా ఆ టైప్లో హ్యాండిల్స్ అయితే వాడాము. సో ఇక్కడ చూడండి కింద వచ్చేసి బేస్ ఇంకా చూపిస్తున్నా. ఇక్కడ వచ్చేసి మనం సిలిండర్ ఉండిద్ది కదా, సో సిలిండర్కి అయితే ఇక్కడ ప్లేస్ ఇచ్చాము. ఇది వచ్చేసి ప్లెయిన్ బౌల్స్కి 2 ప్లెయిన్ బౌల్స్ పెట్టుకోవడానికి ప్లెయిన్ స్టోరేజ్ అయితే ఒక 2 అయితే ఇచ్చేసాము. పెద్ద పెద్ద బౌల్స్ అయితే స్టోర్ చేసుకోవడానికి. సో దాని పక్కన వచ్చేసి బాటిల్ పుల్ అవుట్ అనమాట. మన గ్లాసెస్ కానీ కప్స్ ఇలాంటి ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ మెయిన్ చాలా అంటే చాలా మంచిగా ఉండిద్ది. సో ఇది వచ్చేసి తాళి యూనిట్ అనమాట. పైన వచ్చేసి కట్లరీ, సెకండ్ వచ్చి తాళి యూనిట్, చిన్న చిన్న ప్లేట్స్ చిన్న చిన్న గిన్నెలు అలా పెట్టుకోవడానికి మంచిగా ఉండిద్ది. సో లాస్ట్ వచ్చేసి పెద్ద ప్లేట్స్ మనం ప్లేస్ చేసుకోవడానికి ఈ యూనిట్ అయితే ఇస్తాము. బేసిక్గా ఇక్కడ ఏమైందంటే ప్లేస్ అంతగా లేదనమాట. మధ్యలో లైక్ ఇవి సిమెంట్ దిమ్మలు వచ్చేస్తాయి కదా అలా వచ్చేసాయి. సో మేమేం చేసామంటే ప్లేస్ మనకి ఇవన్నీ ప్రతిదీ మాకు కావాలి అక్కడ. సో అందుకోసం మేమేం చేసామంటే ఆ సిమెంట్ సెల్ఫ్ను పగలగొట్టేసి మొత్తం అయితే బాక్స్ అయితే పెట్టేసాము. ఎందుకంటే మాకు అక్కడ కట్లరీ ఇది బాటిల్ పుల్ అవుట్ రావట్లేదు అనమాట. అందుకోసం మేమైతే అలా చేసాము. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా వాల్ కూడా మేమైతే మనకు హాల్లో ఏదైతే వాల్ పేపర్ వేసామో అదే వాల్ పేపర్ అక్కడైతే వేసామన్నమాట. యూనిక్గా ఉండిద్ది చూడ్డానికని. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. సో చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఎంట్రన్స్ అవుతున్నాయి మనకి విండో అయితే ఉండిద్ది. సో విండో అయితే మేము సేమ్ ప్యానలింగ్ చేసేసి బ్లైండ్స్ అయితే ఇచ్చేసాము. ఒకసారి చూడండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కాంబినేషన్ ఎలా ఉంది. కలర్ కాంబినేషన్ థిక్ గ్రే అండ్ లైట్ గ్రే అండ్ వైట్ కాంబినేషన్ డోర్స్ బార్డర్ వచ్చేసి అలా ఇచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. ఇవి వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అనమాట. కలర్ కాంబినేషన్ నాకైతే సూపర్ అనిపించింది అనమాట. సో రైట్ సైడ్ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ చేసాము. ఒకసారి డ్రెస్సింగ్ యూనిట్ చూడండి. ఇది వచ్చేసి రెక్టాంగిల్ షేప్ బట్ కర్వ్ అయితే కొంచెం కర్వ్ తీసామన్నమాట. సో చూస్తున్నారు కదా కింద అయితే ఒక డ్రా అయితే ఇచ్చాము.
ఇది క్లయింట్స్ ఇలాంటి మోడల్ అడిగారనమాట. అందుకోసం ఆ మోడల్ అయితే చేసాము. ఆ గ్లాస్ లోపల స్టోరేజ్ అయితే ఇచ్చామన్నమాట. మనం గ్లాస్ డోర్ తీయంగానే అది హ్యాండిల్ లెస్ అనమాట. జస్ట్ అలా డోర్ పట్టుకోగానే మనకు వచ్చేసిద్ది. సో లోపలైతే స్టోరేజ్ ఇచ్చామన్నమాట. సో ఇక్కడికి వచ్చేస్తే మాస్టర్ బెడ్రూమ్ కలర్ కాంబినేషన్ చూడండి. కొంచెం ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కొంచెం యూనిక్గా ఉంటాయి అనమాట. లైక్ కొంచెం సేమ్ అనిపించేలాగా ఉంటాయి. బట్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ డిజైన్ చూసారా, మేము ఏం చేసామంటే పైన ఏదైతే కలర్ వేసామో ఆ కలర్ ఇక్కడ కింద డోర్స్కి బార్డర్ ఇచ్చామన్నమాట. సో 3 డోర్స్ వచ్చాయి కదా స్లైడింగ్ డోర్స్. ఆ సైడ్ డోర్ ఈ సైడ్ డోర్కి ఆ సైడ్ ఈ సైడ్ ఇచ్చేసి మిడిల్ దానికి మాత్రం 2 సైడ్స్ మేమైతే బార్డర్ అయితే పెట్టాము. చాలా అంటే చాలా బాగుంది. అందులో దీనికి 2 సైడ్స్ హ్యాండిల్స్ కూడా ఇచ్చామన్నమాట. సో ఇది డోర్ ఏంటంటే మనం లెఫ్ట్కి జరుపుకోవచ్చు, రైట్కి జరుపుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న విండో కూడా అంతే సేమ్ ప్యానలింగ్ చేసేసి స్లైడింగ్ ఇది అయితే ఇచ్చేసాము. సో పక్కనే ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ కూడా చేసామన్నమాట. ఆ రూమ్లో ఈ రూమ్లో డ్రెస్సింగ్ యూనిట్ మ్యాక్స్ సేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం ఓవెల్ షేప్ అయితే చేసాము. అక్కడ వచ్చేసి రెక్టాంగిల్లో కొంచెం కరువు తీసాము. చూడండి ఓవెల్ షేప్ చేసాము. కింద వచ్చేసి 2 డ్రాస్ అయితే ఇచ్చామన్నమాట. సో క్లయింట్స్ ఈ మోడల్ అయితే మాకు ఇలా కావాలన్నారు. సో మేము క్లయింట్స్ అడిగినట్టు ఈ మోడల్ అయితే చేసాము. ఒకసారి చూడండి. సేమ్ ఈ లోపల మిర్రర్ లోపల అయితే మనకి చూడండి ఇలా అసలు హ్యాండిల్ అక్కడే కనిపించట్లేదు కదా, అలా పట్టుకోగానే మనకి స్టోరేజ్ అయితే లోపలైతే మంచి చిన్న చిన్న సెల్ఫ్లు అయితే ఇచ్చాము. అంటే లేడీస్కి మంచిగా ఏమైనా అరేంజ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా మంచిగా ఉండిద్ది కదా, అందుకోసం మేమైతే అరేంజ్ చేసాము. సో ఓవరాల్గా మేము చేసిన ఇల్లు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.